ఇవాళ మీకు ఒక హాట్ టాపిక్ తో వచ్చాను. ఇది ఒక సొసైటీ మెసేజ్ కూడా. మనందరికీ తెలిసిన లక్ష్మీ మంచు గారు యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, టెలివిజన్ హోస్ట్, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇటీవల దక్ష ఏ డెడ్లీ కాన్స్పిరసీ ప్రమోషన్స్ లో ఒక సంఘటన జరిగింది. ఒక జర్నలిస్ట్ లక్ష్మీ గారిని చూసి 47 ఏళ్ల వయసులో ఎలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని అడిగారు. లక్ష్మీ గారు వెంటనే చాలా క్లాస్ గా కానీ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. ఆమె అద్భుతంగా చెప్పిన మాటలు. మీరు మహేష్ బాబు గారిని, నాగార్జున గారిని, షారుఖ్ ఖాన్ గారిని వాళ్ళు షర్ట్లెస్ గా సినిమాల్లో వస్తే ఇదే ప్రశ్న అడుగుతారా? ఎందుకు ఒక మహిళకే ఈ ప్రశ్న? వయసు వచ్చిందని, అమ్మ అయ్యిందని ఒక వ్యక్తి తన డ్రెస్సింగ్ మార్చుకోవాలా? ఆమె ప్రశ్నలు ఒక సైలెన్స్ క్రియేట్ చేశాయి. ఎందుకంటే ఇవి కేవలం ఆమె కోసమే కాదు, ప్రతి మహిళ కోసమే. ఇది మనకు చెప్పే మెసేజ్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఎవరు ఏమి వేసుకోవాలో వారి నిర్ణయం. వయసు, జెండర్, సొసైటీ నార్మ్స్ అనేవి ఎలాంటి బేరియర్ కాకూడదు. రెస్పెక్ట్ ఇన్ మీడియా. జర్నలిస్టులు సెన్సేషనల్ క్వశ్చన్స్ అడిగే ముందు అది ఒక వ్యక్తి గౌరవాన్ని హర్ట్ చేస్తుందా లేదా అని ఆలోచించాలి. బ్రేకింగ్ స్టీరియో టైప్స్. 40+ లేదా 50+ అంటే సాదా సీదా దుస్తులు వేసుకోవాలి అన్న నియమం ఎక్కడా లేదు. ఇది మనమే ఫిక్స్ చేసుకున్న మనసులోని అడ్డంకి మాత్రమే. ఫ్రెండ్స్, లక్ష్మీ గారి బోల్డ్ స్టాండ్ ఒక రిమైండర్. మనం ఎప్పుడూ వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. సెలబ్రిటీ అయినా, నైబర్ అయినా వారిని వారి లుక్, వారి డ్రెస్, వారి బాడీ లాంగ్వేజ్ ఆధారంగా జడ్జి చేయకూడదు. ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ సొసైటీకి ఒక లెసన్. మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఫ్యూచర్ లో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి. ఇలాంటి పవర్ ప్యాక్డ్ మూమెంట్స్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీకు రెగ్యులర్ గా తీసుకువస్తాను. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. మనం అందరం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన గురించి ఒక హాట్ అప్డేట్ ఉంది. ఎన్టీఆర్ గారు తన ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు. ఇటీవల వార్ 2 ప్రమోషన్స్ లో కొంతమంది ఆయన బరువు గురించి కామెంట్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ గారు వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన పని మాటల కన్నా పెద్దది. ప్రస్తుతం ఆయన తన నెక్స్ట్ సినిమా డ్రాగన్ కోసం రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తున్నారు. అప్పర్ బాడీ, బైసెప్స్, షోల్డర్స్ ఒక్క మజిల్ కూడా మిస్ కాకుండా కష్టపడుతున్నారు. జిమ్ లో చెమటోడిస్తూ ఆయన లేనర్, మేనర్ అండ్ స్ట్రాంగర్ లుక్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇది కేవలం ఫిట్ గా కనపడటానికి మాత్రమే కాదు, యాక్షన్ సీన్స్ లో మరింత రియలిస్టిక్ గా కనిపించేందుకు, అభిమానులకు కొత్త అనుభూతి ఇవ్వడానికి చేస్తున్న కష్టం. ఆయన డెడికేషన్ చూసి జిమ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రాగన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటే మాస్, హై వోల్టేజ్ యాక్షన్ గ్యారంటీ. ఇలాంటి సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే మనకు రాబోయేది ఎంత పెద్ద విజువల్ ట్రీట్ అవుతుందో ఊహించుకోండి. ఫ్యాన్స్ ఇప్పుడే ఎగ్జైట్ అయిపోయారు. రాబోయే నెలలో ఆయన లుక్ ఇంకా షార్ప్ గా మారిపోతుంది. ఈ డెడికేషన్ చూస్తుంటే ఎన్టీఆర్ గారు మరోసారి తనకంటూ ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్నారనిపిస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి డ్రాగన్ లుక్ కోసం మీరు కూడా రెడీగా ఉండండి. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఫిట్నెస్ మోటివేషన్ కూడా. ఇంకా ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. మన అందరికీ తెలిసినట్టే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ న్యూస్ తో అభిమానుల్లో ఎనర్జీ డబుల్ అయిపోయింది. ప్రియాంక మోహన్ అంటే పవన్ గారి నెక్స్ట్ సినిమా ఓజీ హీరోయిన్. ఇటీవల మీడియాతో మాట్లాడి పవన్ గారి గురించి ఒక అందమైన విషయాన్ని షేర్ చేశారు. ఆమె చెబుతున్నది ఏమిటంటే ఎన్నికల ముందు ఆయన చాలా సీరియస్ గా ఆలోచనలో మునిగిపోయి ఉండేవారని, కానీ ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనలో ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుందని. ఆయన ఫేస్ లో ఎప్పుడూ ఒక స్మైల్ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా ఈజీగా కలిసిపోతున్నారు. ఇప్పుడు ఆయన జనం గురించి, యువత గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయ బాధ్యతను కేవలం డ్యూటీగా కాకుండా నిజంగా మనసుతో స్వీకరించారని మనకు అర్థమవుతుంది. ఇంకా స్పెషల్ ఏమిటంటే ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. సుచిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ప్యూర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా. ఇందులో ప్రియాంక మోహన్ పాత్ర పేరు కామని. 80s, 90s లో సెట్ చేసిన ఒక క్లాసిక్ రోల్ అని ఆమె చెప్పింది. అంటే ఒకవైపు రాజకీయాల్లో పవన్ గారు కొత్త చరిత్ర రాస్తుంటే, మరోవైపు సినిమా స్క్రీన్ పై కూడా కొత్త హై ఎనర్జీని అందించబోతున్నారు. ఈ రెండు రోల్స్ ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు చూడటం అభిమానులకు నిజంగా గర్వకారణం. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక అప్డేట్ మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్, ఆయన డెడికేషన్ మనకు ఒక ప్రేరణ. మరి మీరు కూడా ఈ లైఫ్ లో బాధ్యతల్ని సంతోషంగా స్వీకరించి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగండి. ఇంకో సూపర్ అప్డేట్ తో త్వరలో కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్. ఈ రోజు ఒక హాట్ ఓటీటీ అప్డేట్ తో వచ్చాను. ఇటీవల థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న అజిత్ కుమార్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో లేదు. అవును, మీరు బాగా విన్నారు. నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను తన ప్లాట్ఫామ్ నుంచి రిమూవ్ చేసింది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఎందుకు రిమూవ్ చేశారు? ఆ కారణమే ఇప్పుడు టాప్ టాపిక్. సీనియర్ సంగీత దర్శకుడు ఇళయరాజా గారు ఈ సినిమాపై కేసు వేశారు. ఆయన వాదన ఏంటంటే సినిమా మేకర్స్ ఆయన కంపోజ్ చేసిన కొన్ని సూపర్ హిట్ పాత పాటలను అనుమతి లేకుండా వాడారని, ఆ పాటల్లో ఒత్తరొబా తారెన్, ఎంజోడి మంజ కురివి, ఇలమై ఇదో ఇదో లాంటి ఫేవరెట్ క్లాసిక్స్ ఉన్నాయి. ఇళయరాజా గారి లాయర్స్ కోర్టులో క్లియర్ గా చెప్పారు ఈ పాటల యాజమాన్యం హక్కులు ఆయన దగ్గరే ఉన్నాయని, సినిమా టీం నుండి ఎలాంటి ఫార్మల్ అనుమతి లేదా ఒప్పందం తీసుకోలేదని కోర్టు డెసిజన్. ఈ వాదనలు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. సినిమాను ఏ వేదికపైనూ స్ట్రీమ్ చేయరాదు.
డిస్ట్రిబ్యూట్ చేయరాదు, ఎలాంటి పబ్లిసిటీ కూడా చేయరాదు అని స్పష్టంగా చెప్పింది. దీంతో నెట్ఫ్లిక్స్ వెంటనే సినిమా స్ట్రీమింగ్ ను నిలిపివేసింది. ఎఫెక్ట్ ఆన్ ఆడియన్స్. ఇది ఫ్యాన్స్ కు కాస్త డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. చాలా మంది అజిత్ అభిమానులు థియేటర్ లో మిస్ అయిన వారు నెట్ఫ్లిక్స్ లో చూసేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు వారికి కొంత సమయం వేచి చూడాల్సింది. వాట్స్ నెక్స్ట్? ప్రొడ్యూసర్స్ ఈ సమస్యను లీగల్ గా సాల్వ్ చేస్తే లేదా ఇళయరాజా గారి నుండి అధికారిక అనుమతులు పొందితే సినిమా మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో రీస్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం వెయిటింగ్ లో ఉండాలి. టేక్ అవే. ఇది మనకు గుర్తు చేస్తున్నది ఏంటంటే సంగీత హక్కులు చాలా విలువైనవి. సినిమా రిలీజ్ కు ముందు అన్ని లీగల్ క్లియరెన్స్లు తీసుకోవడం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపితమైంది. అందుకే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కొత్త అప్డేట్స్ వచ్చినా నెట్ఫ్లిక్స్ లో మళ్ళీ సినిమా అందుబాటులోకి వచ్చినా నేను మీకు చెప్పేస్తాను. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త సినిమా అప్డేట్ తో. సీ యూ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఇవాళ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హార్ట్ టచింగ్ న్యూస్ తో వచ్చారు. మనకు తెలిసిందే కదా మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది అని. ఈ సినిమా యాక్షన్, విజువల్స్, మ్యూజిక్ అన్ని సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సినిమా హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఒక సూపర్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఏం చేశారు అంటే విజయవాడలో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ లో స్టేజ్ మీదే ఆయన ప్రకటించారు, మన హీరో తేజ సజ్జా, మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ ఇద్దరు చేసిన కష్టానికి గుర్తుగా వారికి వారి ఇష్టమైన కార్లను గిఫ్ట్ చేస్తాను అని. ఫ్రెండ్స్, ఇది కేవలం గిఫ్ట్ కాదు, ఇది ఒక పెద్ద గౌరవం. ఒక ప్రొడ్యూసర్ తన టీముని ఇంత విలువైన రీతిలో సన్మానించడం అరుదు. మిరాయి టీం ఎంత ఫ్యాషన్ తో పనిచేసిందో, ఎంత డెడికేషన్ తో చూపించిందో. మన తేజ సజ్జా తన యాక్షన్ సీన్స్, తన పెర్ఫార్మెన్స్ తో యువతలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కార్తిక్ ఘట్టమనేని గారి విజువల్స్, స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ కాంబినేషన్ వల్లే మిరాయి సక్సెస్ అయ్యింది. అందుకే ఈ గిఫ్ట్ ఒక సింబల్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. ప్రొడ్యూసర్ నుండి హీరోకి, డైరెక్టర్ కి ఇచ్చే ఒక బిగ్ సెల్యూట్ లాంటిది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి క్షణాలు చూసినప్పుడు మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎంత కష్టపడితే అంత గుర్తింపు, అంత రివార్డ్ వస్తుంది. ఇలాంటివి మరెన్నో మీకు తీసుకువస్తూనే ఉంటాం. సీ యూ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.